అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన వృద్ధుల ఆశ్రమం. ఈరోజు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళానండి. ఈ ఆశ్రమం పేరు మన వృద్ధుల ఆశ్రమం అండి. ఈరోజు ఆశ్రమానికి వెళ్ళాలనిపించింది, అందుకే వెళ్ళానండి. ఇప్పుడు పితృపక్షాలు జరుగుతున్నాయి కదండి. మా అమ్మగారు కాలం చేశారండి. మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పుడు 2 రకాల పళ్ళు తీసుకొని వచ్చానండి. ఈరోజు మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అక్కడ ఉండే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాళ్ళందరూ ఏవో సమస్యలతో, బాధలతో, ఎన్నో ఇబ్బందులతో ఇక్కడికి వచ్చి ఉంటారు కదండి. వాళ్ళంతా వాళ్ళ కన్న పిల్లలకి భారమైన వాళ్ళు కదా. చిన్నప్పుడు మన అమ్మ గోరు ముద్దలు పెడుతూ ఇంకొక ముద్ద తినరా నాన్న అని ప్రేమతో కొసరి మనకు ముద్దలు పెడుతుంది. అప్పుడు మనకు అమ్మ తోడు కావాలి. మన పనులన్నీ అమ్మే చేసి పెడుతుంది కదండి. చివరి రోజుల్లో మన తల్లిదండ్రులకు మనం తోడు ఉండాల్సిన రోజులు. అమ్మ ఇప్పుడు పరిస్థితుల్లో ఒక ముద్ద అన్నం పెట్టరా అనే అడిగే రోజులు వచ్చేసాయి. వాళ్ళను మనం ఓల్డేజ్ హోమ్స్లో చేర్పించి భారాన్ని తగ్గించుకొని వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి పోతుంది ఈ సమాజం? మన తల్లిదండ్రులు మనల్ని భారం బరువు అనుకుంటే మనం ఇలా ఉండేవాళ్ళమా? మనల్ని వాళ్ళు అలా అనుకోలేదు, కానీ మనకు మాత్రం వాళ్ళు భారం అయిపోయినారు. కాబట్టి ఈరోజు ఓల్డేజ్ హోమ్స్లో వాళ్ళు ఉంటున్నారు. అక్కడ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళతో కొంతసేపు మాట్లాడానండి. ఆ ముసలి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలను ఆ మేనేజ్మెంట్ వాళ్ళు తీరుస్తున్నారండి. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడికి ఒక డాక్టర్ వచ్చి వాళ్ళ బాగోగులు చూస్తారంట. అక్కడ 2 పెద్ద టీవీలు ఉన్నాయండి. ఒకటేమో వాళ్ళందరూ పడుకునే రూమ్లో ఉందండి. ఇంకొకటి ఎంట్రన్స్ దగ్గర చిన్న షెడ్ ఉంది. అక్కడ ఇంకొక టీవీ ఉందండి. వాళ్ళు టైం ప్రకారం టీవీ పెడతారంట. వాళ్ళకి బాగా కాలక్షేపం అవుతుందంట. అక్కడ ఒకరిద్దరు అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారండి. అది చివరి కాలం అంట. వాళ్ళకి చివరి కాలం. అక్కడ భార్యాభర్తలు కలిసి కూడా ఉన్నారండి. అలా వాళ్ళ పిల్లల్ని వదిలేసుకొని ఆ పిల్లలు వాళ్ళను వదిలేసుకున్నారన్నమాట. మరి వాళ్ళ పిల్లలకి ఆ కన్న తల్లిదండ్రులు అంత భారమైనారా అని అనిపించింది. వాళ్ళందరినీ చూస్తే చాలా బాధేసింది. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు, కానీ కొంతమంది మాత్రం తల్లిదండ్రుల్ని కానీ అత్తమామల్ని కానీ భారంగా అనుకొని ఓల్డ్